వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? నేనెందుకు అలాంటి పని చేస్తాను? అలాంటి పని చేయాలనే ఆలోచన ఉన్నది, చేసినా పర్వాలేదనే ధైర్యంగా దూకుడుగా ముందడుగు వేసేది ఈ ఇంట్లో నువ్వొక్కదానివే ఉన్నావు. మర్యాదగా చెప్పు, ఆ పని చేసింది నువ్వే కదా? తారక్, హరిత కాస్త మొండిదే, ఒప్పుకుంటాను. అప్పుడప్పుడు కొంచెం మూర్ఖంగా ప్రవర్తిస్తుంది, అది కూడా ఒప్పుకుంటాను. అంతేగాని ఒక మనిషిని చంపాలనుకోదు. హరిత మీ కూతురు కదత్తా, అందుకే తన మీద మీకు ఆ మాత్రం నమ్మకం ఉండడం సహజమే. కానీ మనిషి ప్రాణాన్ని కాపాడే ఔషధం కూడా ఎక్స్పైరీ డేట్ అయిపోతే విషంగా మారుతుంది. అదే మనిషి ప్రాణానికి హాని చేస్తుంది. మీ హరిత కూడా అలాంటిదే. మీ కడుపున పుట్టిన మామూలు మనుషులకి ఉండకూడని ఆలోచనలన్నీ ఉన్నాయి. చూడు తారక్, నీ చెయ్యని తప్పుని నా మీద నెట్టాలని చూస్తున్నావు. నాకు తెలిసి ఇదంతా నువ్వు నీలవేణి కలిసి ఆడుతున్న నాటకం అనుకుంటా. ఏంటి? నేను నీలవేణి కలిసి ఆడుతున్న నాటకాలా? అవును. ఈరోజు మొదటి శుభలేఖ కులదైవం ముందు పెట్టి పూజ చెయ్యాలని నీకు తెలుసు కదా. ఆ శుభకార్యం చెడగొట్టడానికే మీరిద్దరూ ఏదో పన్నాగం పన్నినట్టున్నారు. అలాంటి పని మేమెందుకు చేస్తామమ్మా? ఏమీ తెలియని నంగనాచిలా మాట్లాడుకో. ఈ పెళ్ళ ఆపాలని మొదటి నుంచి మీరిద్దరూ ప్రయత్నిస్తూనే ఉన్నారు కదా. ఎప్పటికప్పుడు ఏదో ఒక ప్లాన్ వేస్తూనే ఉన్నారు కదా. ఆ ప్లాన్ లో భాగమే ఇది కూడా అయి ఉంటుంది. హరిత, కావాలనే విషయాన్ని మా వైపు డైవర్ట్ చేయకు. ఇందులో డైవర్ట్ చేయడం ఏముంది? నేను చెప్పింది నిజమే కదా. పెళ్ళ ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు, అయినా ఆగకుండా ఇప్పుడు శుభలేఖల వరకు వచ్చింది. మీ మాట నెగ్గించుకోవడం కోసం, ఈ పెళ్లిని ఎలాగైనా ఆపేయడం కోసం, ఆఖరికి మీరిద్దరూ ఈ రోజు ఇంత నీచమైన పని చేయడానికి కూడా ఆలోచించలేదు. పాపం, మీరు చేసిన పనికి మా అన్నయ్య బలైపోయాడు. ఏంటి, అప్పుడే విషయం పోలీసుల దాకా వెళ్ళిందా? ఇప్పుడు హత్యా ప్రయత్నం చేయబోయారని హరితని తీసుకెళ్ళిపోతారు, మా అమ్మర్తిని తీసుకెళ్ళిపోతారు. నన్నెందుకు తీసుకెళ్తారు? నాకసలు ఈ విషయంతోనే సంబంధం లేదు. సార్, ఏంటిలా వచ్చారు? శాంతి కేసు గురించి మాట్లాడడానికి వచ్చాము. సార్, ఆ విషయంలో ఏమన్నా డీటెయిల్స్ తెలిసాయా? శాంతి చావుకి కారణం ఏమన్నా బయటపడిందా? అవునమ్మా, దొంగ దొరికిపోయాడు. కొంపతీసి శాంతిని చంపింది నేనేనని పోలీసులకు తెలిసిపోయిందా? నన్ను తీసుకెళ్ళిపోవడానికి వచ్చి ఉంటారా?
ఎవరెస్ఐ గారు? ఎవరా పనిచేసింది? శాంతిని చంపిన ఆ దుర్మార్గుడు ఎవరు? శాంతి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వచ్చారు.